వెల్కమ్ బ్యాక్. మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు టీడీపీ నాయకురాలు నళినీదేవి గారు. నళినీదేవి గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నమస్తే అండి. వైఎస్ఆర్ కుటుంబంలో ఈ వివాదాన్ని ఎలా చూస్తారు? శశిరాజ్ గారు మీకు ముందు నమస్తే అండి. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ప్రస్తుతం ఒక చీలిక అనేది పూర్తిగా వచ్చింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. అయితే కుటుంబ వ్యవహారాలు అనేవి కుటుంబానికి పరిమితం కావాలి. దాన్ని ఒక పబ్లిక్ వ్యవహారంగా లేకపోతే పొలిటికల్ వ్యవహారంగా దాన్ని తీసుకురావడం కానీ, లేకపోతే ఏదో డస్టింగ్ ద డర్టీ లెలిన్ ఆన్ ద రోడ్ అంటారు. అంటే మన తెలుగులో మనం కొంచెం నాటుగా చెప్పుకోవాలంటే రోడ్డున పడ్డం అని. అయితే ఈ ఆస్తి వ్యవహారాలు లేకపోతే కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి రోడ్డున పడడం అనేది కొంచెం మనకి మాట్లాడడానికి కూడా ఇబ్బందికరమైన విషయం. ఒక మూడో వ్యక్తి దీని గురించి లోతుగా మాట్లాడడానికి మూడో వ్యక్తికి ఎవరికి కూడా ఆస్కారం ఉండదండి. అయితే కుటుంబ వ్యక్తులు మాట్లాడాలి, లేకపోతే చట్టం మాట్లాడాలి. ఇంతవరకే తప్ప మూడో వ్యక్తికి మాట్లాడడానికి ఇందులో ఆస్కారం లేదు. కానీ మనం దీన్ని పొలిటికల్ ఎజెండాగా ముందుకు తీసుకొచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కుటుంబంలో మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే, అంటే మనం కొంచెం పాస్ట్కి వెళ్తే, కుటుంబంలో డబ్బులు లేనప్పుడు అందరూ చాలా కలిసిమెలిసి చాలా బాగున్నారు. ఇది మనం 2004 ఎలక్షన్స్ రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఆ రోజు ఆయన మొత్తం అప్పటి వరకు చేసిన రాజకీయంలో అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ పాలిటిక్స్లో ఆయన పూర్తిగా అన్నీ కోల్పోయి 2004 ఎలక్షన్స్కి ఆయన ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నారు అనే విషయం అప్పుడు ప్రస్తావనకు వచ్చిందండి. అలాంటి ఒక 2000 ఎలక్షన్స్లో అలాంటి ఒక పరిస్థితిలో గెలిచిన రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత అప్పటి వరకు చూసిన పరిస్థితులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కానీ ఆ తర్వాత కొంత బాగా సంపాదించుకోవడం అనేది జరిగింది. అప్పటికి జగన్ రెడ్డి గారు కొంచెం ఆయన వయసుకు వచ్చారు, ఆయన చేతికి వచ్చారు కాబట్టి ఆయన బెంగళూరులో ఉండి ఎక్కువ ఆయన బిజినెస్ వ్యవహారాలు కానీ అవి కానీ అన్నీ చూడడం జరిగింది. అయితే దాన్ని మనం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనే ఒక పర్సన్ లేనప్పుడు, ఒక తండ్రి లేనప్పుడు జగన్ రెడ్డి గారు ఏ రకంగా ఆస్తులు సంపాదించగలరు అనేది ఒక పాయింట్ అక్కడ. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పరంగా జగన్ రెడ్డి గారు కొంత వ్యాపారాలు చేశారు, ఆయన సంపాదించుకున్నారు అనేది మనం తీయలేని వాస్తవం. అయితే 2004 తర్వాతే, ఎలక్షన్స్ తర్వాతే ఆయన కొద్దిగా సంపాదన ఈ కుటుంబానికి కలిగింది అనేది విషయం మాత్రం మనం ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఇది వాస్తవం అండి. అయితే ఇప్పుడు షర్మిల గారు ఏదైతే ఇప్పుడు సరస్వతి సిమెంట్స్ కానీ షర్మిల గారు చెప్తుంది, ఇప్పుడు ఈ ఆస్తి వివాదాలు దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి. అయితే దీని మీద ఏదైనా క్లారిఫికేషన్స్ ఇవ్వాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవ్వాలి. అయితే ఆవిడ ఆస్తుల్ని వాళ్ళ వార్తా పేపర్లు వాళ్ళకున్న ఒక మీడియా సంస్థ ద్వారా, సాక్షి ద్వారా బయటకు తీసుకురావడం అనేది ఎంతవరకు సబబు? ఇది నిజంగా ఒక కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి కోసం చెయ్యకూడని విషయం. అయితే దీన్ని తేటతెల్లంగా మేమిది అని చెప్పుకోవడానికి ఆయన చేశారు, ఓకే. కానీ ఏ అన్నా కూడా ఏ కూతురికి ఏ చెల్లికి కూడా చేయకూడని విషయం అండి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆస్తులు ఏమున్నాయని షర్మిల గారు అదే విధంగా పేపర్లో వేస్తే ఆయనకి ఎట్లా ఉంటుంది? దట్ ఈస్ నాట్ రైట్ ప్రెసిడెన్స్ దట్ షుడ్ బి క్రియేటెడ్ టు ఎనీవన్. అయితే అది జరిగింది. దానికి దరిమిల మరి షర్మిల గారికి ఒక వార్తా సంస్థ లేదు, ఒక మీడియా సంస్థ లేదు, అట్లాగే విజయం గారికి లేదు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు విజయం గారు ఒక ఎఫిడవిట్ తీసుకొచ్చారు. అయితే అది చాలా లీగల్గా ఒక నోటరీ ద్వారా స్టాంప్ వేయించి మరి ఆ ఎఫిడవిట్ని బయట తీసుకొచ్చారు. అంటే ఇది కేవలం నేను సంతకం పెట్టిన పేపర్ కాదు, దిస్ ఇస్ అన్ లీగల్ డాక్యుమెంట్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఒక బిల్లు రాసి ఒక లీగల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినట్టయితే ప్రాబబ్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి కాదేమో. అయితే అన్ఫార్చునేట్లీ ఆయన ఆకస్మికంగా చనిపోయారు కాబట్టి ఇవన్నీ జరగలేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక లెసన్ కింద తీసుకుని విజయమ్మ గారు ఈ పని చేశారు అని మనం అనుకోవచ్చు. విజయమ్మ గారు చాలా కూలంకషంగా చెప్పారు.
2009 రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే వరకు ఏ ఆస్తులు అయితే ఉన్నాయో అవన్నీ కుటుంబ పరంగా సంపాదించిన ఆస్తులు అని చాలా క్లియర్గా చెప్తున్నారండి. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే వరకు జగన్ రెడ్డి గారికి వాట్ ఈస్ హిజ్ స్టేచర్ టు అర్న్ ఎనీథింగ్ ఆన్ హిజ్ ఓన్, అంటే ఆయన సొంతంగా సంపాదించడానికి ఆయనకి ఏం స్థాయి ఉంది. ఆ తర్వాత దరిమిలా ఆయన రాజకీయ నాయకులు అయ్యారు, కానీ అప్పటి వరకు అయితే ఆయనకి ఒక రాజకీయంగా స్థాయి అనేది ఆయనకి ఏది లేదు. అయితే అప్పుడు నేను సంపాదించాను అని అనడం ఎంతవరకు సబబు అనేది మనం ఇక్కడ ఒక విషయం. అయితే ఇంకా ఒక విషయం విజయమ్మ గారు చాలా క్లియర్గా అంటే ఈ విషయాలన్నీ కుటుంబ సభ్యులకు క్లియర్గా అందరికీ తెలుసు అనే విషయం ఆవిడ చాలా క్లియర్గా ఆ ఎఫిడవిట్లో చెప్పారు. అంటే కుటుంబంలో విషయాలు కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు, బయట మనుషులకి తెలిసే ఆస్కారం లేదు అనేది ఇది చాలా క్లియర్గా ఉంది. ఇది ఏదైనా సరే కుటుంబ సభ్యులు పర్టికులర్గా ఆస్తి విషయాలు ఉన్నప్పుడు అండి, అది కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఉంటుంది, వచ్చి అందరికీ రోడ్డు మీద ఎవరికి చెప్పరు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఇంటర్ఫియర్ అవుతారు అందులో? ఇప్పుడు ఏదైనా వస్తే ఇప్పుడు ఈ ఎఫిడవిట్కి జగన్ రెడ్డి గారు వచ్చి ఆన్సర్ చెప్పాలి. అంతేగాని ఒక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అనే వ్యక్తిని, ఒక థర్డ్ పర్సన్ని, దో హీ ఈజ్ అన్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ, ఆయన తీసుకొచ్చి ఈ విషయం మీద మాట్లాడించడం అనేది ఎంతవరకు సబబు? ఆయన ఒక థర్డ్ పర్సన్ కింద ఈ విషయంలో మాట్లాడడానికి ఎట్లా సరిపోతారు? ఇది కుటుంబం విషయం. దీన్ని తీసుకొచ్చి ఒక పొలిటికల్ ఎజెండా, దీనికి పొలిటికల్ కలర్ వేసి దాన్ని పీపుల్తో మాట్లాడించడం అనేది ఇది చాలా రాంగ్ ప్రెసిడెన్స్ దట్ ఈస్ క్రియేటెడ్ అండి. అయితే ఈ విషయం ఇక్కడ ఒక విషయం చెప్పేశ్వరరావు గారు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి 12 మంది సంతానం అండి. 8 మంది కొడుకులు, అట్లాగే 4 కూతుళ్ళు. అయితే ఆడపిల్లకి సమాన ఆస్తి హక్కు ఉండాలి ఆయన చెప్పి దాన్ని చేసి మరీ చూపించి ఇంత 12 మంది సంతానంలో ఈ రోజు వరకు ఒక ఆస్తి తగాదా లేదు, ఒక ఆస్తి మీద ఒకళ్ళు మాట అనుకుంది లేదు, ఏ రోజు రోడ్డు మీద పడింది లేదు, అసలు ఆస్తి గొడవలే లేవు. అయితే మరి అంటే దట్ బిలాంగ్స్ టు ద మెచ్యూరిటీ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని నేను అంటాను. అదేవిధంగా ఆయన ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో అది నాట్ ప్రీచింగ్ బట్ ప్రాక్టీసింగ్ అనేది ఆయన చేసి చూపించారండి. అయితే అలాంటి పొలిటీషియన్స్ ఉన్న ఈ రాష్ట్రంలో మనకి ఇట్లా జరగడం అనేది చాలా అన్ఫార్చునేట్ అని నేను చెప్తున్నానండి. గారు, మనతో పాటు వైసీపీ నాయకులు రామారావు గారు కూడా జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా స్టార్ట్ చేసే ముందు మా మెగా 9 టీవీ ఒకసారి వైఎస్